హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'అప్రాడ ఆంధ్ర అమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! యూకేలో నా గ్రోసరీ షాపింగ్ అనమాట. చూస్తున్నారు కదా! ఇవైతే లిస్ట్ ఆఫ్ మెయిన్ సూపర్ మార్కెట్స్ ఇన్ లండన్ అనమాట. దీనిలో వెయిట్రోస్ అనేది మోస్ట్‌లీ బ్రిటిషర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రైసెస్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. లిడిల్ అనేది కొంచెం చీప్ అనమాట. సో, నేనైతే నా షాపింగ్ ఈరోజు లిడిల్‌లో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇలా అయితే ఇది షాప్ అనమాట. నేను వెళ్తున్నాను. మోస్ట్‌లీ నేనైతే సాటర్‌డే, సండే వచ్చినప్పుడు ఫ్రైడే వర్క్ నుండి రిటర్న్ అవుతున్నప్పుడు ఆన్ ద వేలో అయితే నా గ్రోసరీస్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకొని వస్తాననమాట. సో, ఇక్కడైతే ఎంట్రన్స్‌లో మనకి కొన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇలా ఆఫర్స్‌లో పెడతారు ఫ్రెండ్స్. మన అటెన్షన్ గ్రాబ్ చేయడానికి. అవి ఏదన్నా షార్ట్ ఎక్స్‌పైరీ డేట్ ఉన్నా లేదా వాళ్ళు ఏదన్నా ఆఫర్స్ ఉన్నా కూడా ఇలా ఎంట్రన్స్‌లో అయితే పెడతారనమాట. కస్టమర్స్‌కి ఈజీగా చూసుకోవడానికి ఉంటది. అండ్ అదేవిధంగా ఐసోలేట్ చేయడానికి నార్మల్ ప్రొడక్ట్ ప్రైజెస్ నుండి. సో, మనమైతే ఇంక బాస్కెట్ కలెక్ట్ చేసుకొని ఇలా అయితే వెళ్ళాలి. నేనైతే జస్ట్ నేనేమేం షాపింగ్ చేశానో అవన్నీ కూడా మీకు చూపిస్తాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా జనరల్ సూపర్ మార్కెట్స్‌లో మన ఇండియాలో ఉన్నట్టుగానే ఇక్కడ అన్నీ అయితే నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా పెడతారనమాట. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కిచెన్ ఐటెమ్స్, హోమ్ ఐటెమ్స్. ఇదైతే గ్రేప్ ఫ్రూట్ అనమాట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ మధ్య చూసాననమాట. చాలా అంటే చాలా బావుంది. అది తింటే మనకి హెల్తీ కూడా అనమాట. దానిలో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో, నేను ఇప్పటి వరకు ఏంటంటే ఈ గ్రేప్ ఫ్రూట్‌ని ఇదేదో ఆరెంజ్ హైబ్రిడ్ ఆరెంజ్ అలా అనుకున్నాను. కానీ రీసెంట్‌గా నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలిసిందనమాట. సో, అందుకని నేను ఆ గ్రేప్ ఫ్రూట్ కొన్ని తీసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీస్ లేవు ఇంట్లో అని గ్రీన్ చిల్లీస్ అయితే గ్రాబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చూస్తున్నారు కదా! ఇటు సైడ్ అయితే వెజిటబుల్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ నేను రెడ్ ఆనియన్స్ యూజ్ చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే నాకిప్పుడు అవసరం లేదు. నేను జస్ట్ మీకు చూయిస్తున్నాననమాట. ఇక్కడైతే మనకి డ్రై నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాస్ ఇవన్నీ కూడా డిస్‌ప్లే చేసున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెయిట్ స్కేల్ ఉంది. మనం ఏదన్నా లూజ్ వెజిటబుల్స్ తీసుకుంటే చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ మళ్ళీ లేదు. నేను ఇందాక ఒక గ్రేప్ ఫ్రూటే తీసుకున్నాను. ఇప్పుడు నాకు కొన్ని ఆరెంజెస్ కూడా కావాలి. అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చేసి స్వీట్ ఈజీ పీలర్స్ అని ఉంటాయన్నమాట. ఇవైతే ఈజీగా పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైమ్ టేస్టీ అండ్ స్వీట్‌గా కూడా ఉంటాయి. సో, నేనైతే అవి ఒక 2 బ్యాగ్స్ అయితే గ్రాబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే విటమిన్ సి డైలీ నేను తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇటు సైడ్ ఏముంటాయంటే మనకి చీజ్ అదేవిధంగా ఇంకా కొన్ని మీట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా డిస్‌ప్లే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే బటరు మన జామ్స్ అదేవిధంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో పాటు తీసుకోవడానికి చీజ్ అండ్ బ్రెడ్ అదేవిధంగా బటర్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడి నుంచయితే నేను చీజ్ అయితే గ్రాబ్ చేసుకున్నాను. మొజరెల్లా చీజ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ మొజరెల్లా చీజ్‌ని నేనెలా యూజ్ చేస్తానంటే, నేనెప్పుడన్నా ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రైస్ పెట్టుకున్నప్పుడు దాన్ని చీజీ ఫ్రైస్‌గా యూజ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే గ్రీక్ స్టైల్ యోగర్ట్ అనమాట. మన యోగర్ట్ టేస్ట్ లాగే ఉంటుంది కాబట్టి మోస్ట్‌లీ నేనైతే ఈ ఈ ఇదే తీసుకుంటాను. ఇంకా ఇటు చూస్తున్నారు కదా! బటరు, మిల్క్ ఇవన్నీ కూడా ఇలా డిస్‌ప్లే చేశారు. ఇదైతే ఒక బేకరీ లాగా అనమాట. దీనిలో మనకి వెజిటబుల్ పిజ్జాస్, బ్రెడ్స్ అదేవిధంగా పేస్ట్రీస్ ఇవన్నీ కూడా అమ్ముతారు అక్కడ. అదైతే రెడీమేడ్ అనమాట. ఒక సెక్షన్ లాగా సెపరేట్‌గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి క్రిస్ప్స్, చాక్లెట్స్ అండ్ అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చాక్లెట్స్ అండ్ ఇటు సైడ్ అయితే బిస్కెట్స్ ఇలా అన్నీ ఉంటాయి. బట్ ఐ డోంట్ నీడ్ దెమ్ ఎనీమోర్. సో, ఐయామ్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దెమ్. సో, ఇటు సైడ్ వచ్చేసరికి నేనైతే ఒక బ్లాక్ బిన్ బ్యాగ్స్ కోసం చూస్తున్నాను. నా రీసైకిల్ వేస్ట్ ఏసుకోవడానికి. సో, దట్స్ వై ఐ కేమ్ టు దిస్ హౌస్ హోల్డ్ సెక్షన్ అనమాట. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! నాకైతే ఇక్కడ బిన్ బ్యాగ్ కనిపించాయి. సో, నేను రీయూజబుల్ బ్లాక్ రెఫ్యూజీ సాక్స్ అయితే ఒక ప్యాక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా నాకు వాషింగ్ మిషన్‌లో డిషెస్ లోడ్ చేసినప్పుడు మనకి టాబ్లెట్స్ అనేది పెట్టాలి కదా! సో, అవి కూడా నాకు రిక్వైర్మెంట్ ఉంది. సో, అవి ఎక్కడున్నాయని చూస్తున్నా అనమాట. ఇటు సైడ్ అయితే అన్నీ వాషింగ్ మిషన్ ఐటెమ్స్ అండ్ టాయిలెట్ టిష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా! డెంట్రీస్‌కి సంబంధించినవి అండ్ అదేవిధంగా
డైపర్స్ అండ్ ఆల్ ఉన్నాయి కదా! నాకైతే అది కనిపించలేదు. సో, నేను మళ్ళీ ఇంకొక లుక్కేసాను. ఇటు సైడ్ వచ్చినప్పుడు చూసా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫుల్ సెక్షన్ ఏంటంటే బియర్స్ అండ్ వైన్స్ ఇవన్నీ కూడా ఇలా మంచిగా డిస్‌ప్లే చేస్తారు. ఐ వోంట్ డ్రింక్ ఆల్కహాల్ కాబట్టి నేనైతే ఈ సెక్షన్ నుంచి వచ్చేసాను. ఇక్కడైతే కొన్ని వాటర్ బాటిల్స్ కూడా అండ్ అదే విధంగా జ్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట. కూల్ డ్రింక్స్ ఇక్కడైతే గ్రీటింగ్స్ సెక్షన్ ఇట్లా ఫ్రంట్‌లో డిస్‌ప్లే చేస్తారు. ఎవరైనా బర్త్‌డేస్ ఉంటే ఇక్కడ స్టిల్ గ్రీటింగ్స్ అయితే ఇస్తారు. సో, నేను చెప్పా కదా! ఇవే డిష్ వాషర్ టాబ్లెట్స్ నేను చూస్తున్నాయి. సో, అయితే నేను ఒక ప్యాక్ తీసుకున్నాను. అది కూడా లెమన్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! అండ్ తర్వాతొచ్చేసరికి ఇంకా నాకు ఏమేం రిక్వైర్‌మెంట్ ఉందంటే ఏదన్నా ఫ్రైస్ అని చెప్పా గదా! పొటాటో ఫ్రైస్ ఇవన్నీ నాకిష్టమనమాట. సో, నేనందుకని ఇట్లా ఫ్రోజన్ సెక్షన్‌లోకైతే వచ్చాను. ఇటు చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఫ్రోజన్ ప్రాన్స్ అండ్ అదే విధంగా చికెన్ వింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొన్ని ఐస్ క్రీమ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ సో, ఐ విల్ షో యూ లేటర్ ఆన్. అండ్ ఇటు సైడ్ అయితే నేను ఫ్రైస్ కోసం చూస్తున్నా అనమాట. ఇక్కడైతే క్రింగిల్ ఫ్రైస్ ఇంకా అదే విధంగా నార్మల్ ఫ్రైస్ ఇవన్నీ చాలా టైప్స్ ఉంటాయి. బట్ ఐ విల్ గో విత్ ద నార్మల్ వన్స్ అనమాట. ఇదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక ప్యాక్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 2 పౌండ్సో సంథింగ్ ఉంటుందనమాట. ఇది నేను ఒకసారి ఒక ప్యాక్ తీసుకుంటే నాకు ఒక 4 టైమ్స్‌కొస్తుంది. సో, నేను అదైతే ఒక ప్యాక్ తీసుకున్నాను. బయట కూడా మనకి ఫ్రైస్ చీప్‌గానే 99 అలా వస్తాయి కానీ వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ అంతగా మంచిగా ఉండదు కదా! రీయూజ్డ్ వాడతారని నేనైతే వితౌట్ ఆయిల్ ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ఫ్రైస్ అయితే చేసుకొని తింటాను. దాని మీద ఇందాక చెప్పా కదా! మోజరెల్లా చీజ్ ఏసుకొని ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రైస్ అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా ఇటొచ్చేసరికి నేను ఐస్ క్రీమ్స్ చూస్తున్నా అనమాట. ఏమన్నా మంచిగా ఉన్నాయా అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! 199 అని చెప్పేసి ఇక్కడ ఏదో సంథింగ్ క్యాడ్బరీ అండ్ బెన్ అండ్ జెర్రీస్‌కి సంబంధించిన ఇండివిడ్యువల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను గ్రాబ్ చేస్తున్నాను కదా! అక్కడేదో బ్రౌన్ చాక్లేట్ ఫ్లేవర్ అని ఉంటే అదొకటి తీసుకుందాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని అనుకున్నాను. ఎప్పుడు ఏంటంటే నేను కార్నెటో లేదా మాగ్నమ్ ఇలాంటి కోన్ టైప్ ఐస్ టైప్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటాను. ఈసారి ఫర్ ఎ చేంజ్ నేను కప్‌లో ఉన్న ఐస్ క్రీమ్ ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ వింటర్ వచ్చేసింది. బట్ స్టిల్ సమ్‌టైమ్స్ ఎప్పుడన్నా మనం బిర్యానీస్ ఇలా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు క్రేవింగ్ ఫర్ ఐస్ క్రీమ్ అని అనిపిస్తది కదా! సో, అందుకని జస్ట్ అయితే ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇటు చూస్తున్నారు కదా! ఇంకా దట్స్ ఇట్ మై షాపింగ్ అనమాట. ఇంకా సో, ఇక్కడ చెకౌట్స్ దగ్గరైతే నేను క్యూలో వెయిట్ చేశాననమాట. మన సెల్ఫ్ చెకౌట్ ఉంటుంది. లేదంటే మనం కౌంటర్ దగ్గరికి కూడా వెళ్ళి అసిస్టెంట్ సహాయంతో మనం బిల్ అయితే ఏయించుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ దిస్ అనమాట. నేనైతే ఇప్పుడు క్యూలో వెయిట్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు ఏదన్నా కయోస్ ఖాళీ అయితే అక్కడికెళ్ళి నా బిల్లింగ్ అనేది చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. సో, ఇదైతే ఖాళీ అయింది కదా! నేనిక్కడికొచ్చాను ఫ్రెండ్స్. ఈ మిషన్ దగ్గర స్కానర్ ఉంటుంది కదా! మనం మన బాస్కెట్‌లో ఉన్న ఒక్కొక్క ఐటెమ్ ఇలా చూస్తున్నట్టు స్కాన్ చేస్తే అక్కడ ప్రైస్ యాడ్ అవుతుంది. మనం స్కాన్ చేశాక ఇటు సైడ్ ఉన్న కంపార్ట్మెంట్‌లో మన ఐటెమ్స్ అన్నీ పెట్టేయాలనమాట. మనం స్కాన్ చేయకుండా పెడితే ఆ మిషన్ అనేది సౌండ్ చేస్తుంది. ప్లస్ అదే విధంగా ఇట్స్ నాట్ రైట్ అనమాట. సో, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ నీడ్స్ టు బీ స్కాన్డ్. ఇలా చూస్తున్నారు కదా! ఇలా ప్రైస్ అయితే ఇలా పైకి ఎళ్తూ ఉంటుందనమాట. డిపెండ్ ఆన్ ఐటెమ్. చూస్తే అబ్బా! ఏం కొన్నాము అనిపిస్తది. బట్ నాకైతే ప్రైస్ అరౌండ్ 21, 22 పౌండ్స్ అయింది ఫ్రెండ్స్. విచ్ ఈస్ వెరీ హై. చూస్తున్నాం కదా! ఇక్కడ కొన్ని అయితే మనం మాన్యువల్‌గా సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్రూట్స్ మీద స్కానర్ ఉంటది కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెక్షన్స్‌లోకెళ్ళి స్కాన్ చేయాలనమాట. సో, ఐ హావ్ స్కాన్డ్ ఎవ్రీథింగ్. సో, చూస్తున్నారు కదా! మనం స్కాన్ చేశాక ఇంక తర్వాత ఆ మిషన్ అనేది మనకి ఫైనల్ అమౌంట్ అయితే ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. నా బిల్ వచ్చేసరికి 21 పౌండ్స్ 39 పెన్స్ అనమాట. సో, ఇప్పుడైతే నేను కార్డ్‌లో పే చేయాలి. నా కార్డ్స్ అన్నీ కూడా నా ఫోన్‌లోనే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి కాబట్టి నేనైతే యాపిల్ పే ద్వారా బిల్ అయితే పేమెంట్ చేశాను. క్యారియర్ బ్యాగ్ నేను ఆల్రెడీ నా ఓన్ బ్యాగ్ తెచ్చుకున్నాను కాబట్టి ఐ ప్రెస్ 0 అనమాట. తర్వాత ఇంకా కార్డ్ పేమెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మిషన్ చూపిస్తదనమాట. మనం పే చేశాక మన రిసిప్ట్ అయితే ఇలా అవుట్ చేస్తది. అండ్ తర్వాత వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఆ రిసిప్ట్‌ని స్కాన్ చేసి బయటికి రావాలి. సో, ఇదైతే నేను ఇంటికొచ్చాక జస్ట్ నేను నా బ్యాగ్‌లో నేను తీసుకొచ్చిన గ్రోసరీస్ అన్నీ కూడా ఒక్కోటి అన్బాక్స్ చేసుకున్నాను. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్! ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe to my YouTube channel Abroad Andhra Ammayi. I'll see you all in next video. Until then you take care. Bye bye.